అవుతుందండి. రైట్, మరో కాలర్తో మాట్లాడదాం. విజయనగరం నుంచి నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు, సార్ డైరెక్ట్గా పాయింట్కి వచ్చండి. మీ ప్రశ్న ఏంటి? అది కాదండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థని తీసేసిందండి. తర్వాత రేషన్ పనులు తీసేసిందండి. వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీద పడిపోయారు. 5 సంవత్సరాలు దాని మీద ఆధారపడి ఉన్నోళ్ళు ఉన్నారండి. మరి ఉన్నారు కాబట్టి మరి ఈవేళ వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళకి ఏంటి ఉపాధి? వాళ్ళు తీసుకుంటారా? తీసుకోలేదు. అప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది, పూర్తి అయిపోయింది. ఈవేళ వాళ్ళు ఈవేళ దగ్గర 3 లక్షల మంది రోడ్డు అన్ఎంప్లాయ్మెంట్ పడిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎటు వెళ్ళలేకపోతారు, ఉండలేకపోతారు. వాళ్ళ పరిస్థితి ఏంటండి? అయిపోయిందా మీ ప్రశ్న? తర్వాత ఇప్పుడు మన అమరావతి అంటారండి. అమరావతి ఈవేళ వరద వస్తే, వర్షం పడితే పొంగిపోతుంది. అమరావతి పొంగిపోతుంది. అమరావతిలో ఇప్పుడు అమరావతి బాగా అంటారు, చాలా హ్యాపీ అంటే. కానీ అమరావతి డెవలప్ అవడానికి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అమరావతి పూర్తి ఎలా చేసేస్తారండి? ఎక్కడి నుంచి అంత సోర్స్ వచ్చేస్తాడు మనకి? ఏపీకి రావు. కాబట్టి కొద్దిగా అమరావతి దృష్టి కాదండి, పేద ప్రజలందరూ, జనాలందరూ మేము అగ్రికల్చర్ అండి. కానీ పేద ప్రజలు కూడా ఇంత అంత కొద్దిగా పెట్టాలి కదండి. ఏదైనా పథకం పెట్టి ఏదైనా పెడితే ఒక రైతుకి సబ్సిడీ మీద ఎరువులనగా విత్తనాలన్నా ఏదైనా సరే సబ్సిడీ మీద చేస్తూ ఉంటే బాగున్నాం. ఈ 1 సంవత్సరం నుండి కూటమి ప్రభుత్వం నుంచి వచ్చాక రైతుకంటూ ఏమీ కూడా లాభం లేకుండా, గిట్టుబాటు ధర లేకుండా పోయిందండి. అసలు ఏ గిట్టుబాటు ధర లేదు. కనీసం ధాన్యం తడిసిపోతే తీసుకోవడానికి నాదుడు లేడండి. తడిసిపోయిన ధాన్యం అకాల వర్షాల వల్ల తడిసిపోతే ధాన్యం తీసుకోవడానికి కూడా ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఎక్కడికి వెళ్ళానా మాకొద్దు అని సరే ఆ ధాన్యం ఏం చేసుకుంటారు ఈ రైతులు? దాని మీద కొద్దిగా అమరావతి కట్టండి, అమరావతి ఉండాలని ఓన్లీ ఏకంగా వాళ్ళు చూసినంత కూటమి ప్రభుత్వం అంతా అమరావతి మీదే పడతారు తప్ప. కానీ అమరావతి ఎప్పుడు అయిపోద్దండి? అమరావతి 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎప్పుడు అయిపోద్ది చెప్పండి సార్? కొద్దిగా పేద ప్రజలకి కొద్దిగా గొప్ప చూడాలి కదండి. ఒక నిమిషం వినండి. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలి. మన దగ్గర ఉన్న డబ్బులు ఎంత ఉపయోగించి అది ఎప్పుడు పూర్తవుతుందో కాదు ఇల్లు కట్టడం ప్రారంభిస్తాం. ఎందుకంటే ఒక కుటుంబానికి ఒక ఇల్లు ఎంత ప్రధానమో, ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ రాజధాని అంత ఇంపార్టెంట్. ఒక కుటుంబ వ్యవస్థలో వివాహం ఎలాగో ఒక ఇల్లు అనేది ఆ లక్ష్యం అనమాట. కుటుంబానికి సొంత ఇల్లు అనేది. ఈ సొంత క్యాపిటల్ లేకపోతే ఈ రాష్ట్ర పరిస్థితి కూడా అది అలాగే ఉంటుంది అనమాట. అది ఎంత మీరు అన్నది కరెక్టే, కష్టమే, అది చాలా కష్టం, హైలీ ఇంపాసిబుల్. ఇంత స్టేట్కి ఒక ప్రపంచ స్థాయి నగరం అనేది చాలా ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే హైదరాబాద్కి 400 సంవత్సరాలు పట్టింది, అలా డెవలప్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అది ఎంత ఇంపాసిబుల్ అయినా, ఎంత అసాధ్యమైనా దాన్ని సుసాధ్యం చేయవలసిందే. మనం ఆ కార్యంలోకి నిమగ్నం అవ్వవలసిందే. అందులో మాత్రం ఎటువంటి తిరుగులేదు. అమరావతి నిర్మాణం కొనసాగాలి, అమరావతి కావాలి, లేకపోతే ఒక ముఖద్వారం ఉండదు క్యాపిటల్కి. ఆ విధంగా మనం దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అది ఎంతకాలం పట్టినా మీరు 4 సంవత్సరాల వద్ద 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎవరో కంప్లీట్ చేయలేరు. ఒక నగరం అనేది అది ఏదో ఇల్లు కట్టినట్టు కూడా కాదు. ఒక ఇల్లుని 10 రోజుల్లో కట్టేద్దామంటే అవ్వదు. అలాగే నగరానికి ఒక దశాబ్దాల పాటు పడుతుంది. కానీ ఒక ప్లాన్ వేయాలి. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో నగరాలు నిర్మించామండి. చండీగఢ్ అదే, చండీగఢ్ని అలాగే నిర్మించాం. పంజాబ్, ఈరోజు హర్యానాకి 2 రాష్ట్రాలకి రాజధాని అది స్వతంత్రం వచ్చిన తర్వాత డబ్బులు లేనప్పుడు నిర్మించాం. అప్పుడు ఏదో స్కెలిటల్ వేస్తే ఈరోజు చండీగఢ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సిటీగా ఉంటుంది. అది హైయెస్ట్ ప్లాన్డ్ సిటీ ఇన్ ఇండియా. ఈ విధంగా ఇప్పుడు అమరావతికి ఇప్పుడు ప్రభుత్వ భవనాలని ఇవన్నీ ఇచ్చేసి ఒక స్కెలిటల్ డెవలప్ చేసి ఎక్కడికక్కడ వింగులు డెవలప్ చేసి ఇప్పుడున్న టెక్నాలజీ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా అది డెవలప్ అవుద్ది. నగరాన్ని ప్రతి బిల్డింగు గవర్నమెంట్ కట్టదు. ప్రతి వాళ్ళు అందరూ వస్తారు, అందరూ ఇన్వాల్వ్ అవుతారు, కంపెనీలు ఇన్వాల్వ్ అవుతాయి. ప్రపంచ స్థాయి నగరంగా ఇప్పుడు ప్రపంచంలోని అన్ని కంపెనీలు ఇన్వాల్వ్ అవుతాయి, అన్ని యూనివర్సిటీలు ఇన్వాల్వ్ అవుతాయి. అలా ఒక నగరానికి మనం ఇస్తే ఆటోమేటిక్గా ఒక గోడని పునాది వేసిన తర్వాత గోడకి ఎప్పటికప్పుడు లేకున్నట్టు అన్నీ ఒక్కొక్క గోడ ఒక్కొక్కరు కడతారు. సో ఇది తప్పదండి. ఇంకోటి అంటే వాలంటరీ వ్యవస్థకి మీరు అడిగింది ఏంటంటే అది కూడా మేము దాటేయకుండా చెప్తున్నాం. వాలంటరీ వ్యవస్థని మేము తీసేస్తున్నామని ప్రభుత్వం ఇంతవరకు ప్రకటించలేదు. కాబట్టి వాలంటరీ వ్యవస్థను తీసివేయదు, దాన్ని సంస్కరిస్తుంది. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 40 ప్రకారం రాజ్యాంగబద్ధంగా దాన్ని వ్యవస్థీకృతం చేస్తుంది అనమాట. లేకపోతే అది పంచాయతీలను బలహీనపరుస్తుంది. సో ఇంతమంది 3 లక్షల దాకా ఉన్న వాలంటీర్లని
నిరుద్యోగులను చేసి రోడ్డు మీద పడేస్తే మళ్ళీ అది కూటమికి ఎంత ప్రమాదం అంటే 3 లక్షల మంది ఫ్యామిలీలు మళ్ళీ ఓట్లు అడగదు. కాబట్టి దాన్ని వ్యవస్థీకృతం చేస్తే రాజ్యాంగబద్ధంగా, దాంట్లో రాజ్యాంగబద్ధంగా వ్యవస్థీకృతం చేయలేదు, అది పార్టీల పరంగా పొలిటికల్ మోటివ్ తోటి వచ్చింది. దాన్ని ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా అద్భుతంగా చేయడానికి పూనుకుంటుంది. కానీ దాన్ని తొలగించే ధైర్యం ఇప్పుడు ప్రస్తుత కూటమి కూడా తొలగించదు, దాన్ని రిఫార్మ్ చేస్తుంది రాజ్యాంగబద్ధంగా.